హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఇవాళ తెలంగాణ స్పెషల్ గారెలు, కొంతమంది చెక్కలు కూడా అంటారు వీటిని. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, బియ్యం పిండి, నువ్వులు, కొంచెం పసుపు, కొంచెం ఓమ, జీలకర్ర, కొంచెం ఇది నలుపుకోవాలి. కొంచెం ఇట్లా నలపాలి దీన్ని. జీలకర్ర ఓమని కొంచెం నలపాలండి. తర్వాత కారము, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, ఇవి కొంచెం సబ్దాన్ బియ్యము వేస్తే మనకి గారెలు కొంచెం మంచిగా కరకరమని మంచిగా ఉంటాయి. ఇవి వేడి నీళ్ళు. మనం ఎన్ని కేజీస్ పిండి తీసుకుంటున్నాం? 4 kgs. 4 kgs. 4 kgs పిండిలో ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం మనం టేస్ట్ చేసి అలా అన్నీ కలిసినవి లేదో చూసుకుంటాము. తర్వాత చేసినాక మళ్ళీ చూపిస్తాం మీకు ఎలా. ఇంకా అల్లం వేస్తున్నా, నువ్వులు, జీలకర్ర, ఓమ, పసుపు వేసిన బియ్యం పిండిలో. తర్వాత కారం వేస్తా, కారం వేసినాక ఉప్పు తగినంత ఉప్పు మనం చూసుకోవాలి. పిండిలా ఎట్లుందో కొంచెం అంతా కలిపిన తర్వాత పిండి ఇట్లా టేస్ట్ చేసి చూస్తే అర్థమవుతుంది మనకి ఉప్పు కలిసిందా లేదా అని. నేనైతే మామూలుగా అందాజగా వేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేయాలి. ఇట్లా ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తుంది. ఎంత మంచిగా ఇది కలుపుకుంటే పిండి ఇట్లా కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చేసి చూడాలి అని ఉప్పు కారం సరిగ్గా ఉందా అని. చూసుకున్న తర్వాతనే అల్లం గిట్ల వేసుకోవాలి. తర్వాత ఇది మనము ఉప్పు కలిసిందో లేదో చూసుకోవాలి. కలిసిందా ఉప్పు? కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏమన్నా మీరు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళు చూసుకున్నాక వేసుకోవాలి. మాకైతే కరెక్ట్గానే ఉంది. తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత సబ్దాన్ నానబెట్టుకోవాలా? ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక 5 hours 4 hours నానబెట్టాలి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తురిమి మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ప్రతి దానికన్నా వేసుకున్న తర్వాత ఇవి కలపాలా? వేడి నీళ్ళు పోసుకొని కొంచెంగా కలుపుకోవాలి. సరే, కలిపినాక తర్వాత నేను చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. కొంచెం ఒక 5 minutes అయిన తర్వాత కలపాలి, లేదంటే చేయగలుగుతుంది. చూసుకొని కలుపుకోవాలి. 5 minutes అయినాక చూసుకొని కలుపుకోవాలి. లేకపోతే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇది కొంచెం తీసుకొని మంచిగా మెత్తగా పిసుకోవాలి. అంతా ఒకటేసారి పిసుకుంటే ఏమవుతుంది? అది మనకి సరిగ్గా పిసుకనికి రాదు. అప్పలు కూడా మంచిగా పిండి ఎంత మంచిగా పిసుకుతే మనకి అప్పలు అంత మంచిగా వస్తాయి. అందుకని సపరేట్ అందుకే కొంచెం పిసుకోవాలి, లేకపోతే చేతులు నొప్పి పెడతాయి. అంత పిండి ఒకసారి పిసుకోవాలి. మంచిగా కలవ కూడా కలవదు, అన్ని కలవాలి. 4 kgs కాబట్టి కొంచెం పిసుక్కుంటే మంచిగా ఈజీ అయిపోతుంది. పిసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఇందాక పిసుకున్న పిండి ఇట్లా మిషన్ ఉంటుంది, గ్యారెల మిషన్, పూరి మిషన్, దీంట్లో పెట్టి ముద్దలుగా చేసుకొని దీంట్లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి. తర్వాత కాల్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇందాక ఉతుకున్నాం కదండి, ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. చూడండి, నూనెలో వేస్తున్నాను. ఒకటి కింద పెడుతుంది.
ఇవి అడ్డంగా ఈ టేస్ట్లో వచ్చేస్తాయి. ఇవి ఇట్లా వస్తాయండి ఇవి చూడండి సరే గుల్లగా వస్తాయి ఇట్లా క్రిస్పీగా. క్రిస్పీగా. ప్లీజ్ కొత్త వచ్చిన ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బాగా వస్తుంది. చూసి మాకు ఎలా వచ్చాయో చెప్పండి.